మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వాతావరణము విపరీతమైన ఎండపిటికిని కూడా అవండి ఇప్పటికే చెమటలు పోసేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కొద్దిపాటి సమయము దేవుని వాక్యమును చక్కగా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్య భాగములో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. దానియేలు గ్రంథం 6:4 వచనం చదవండి. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయములో బాగానండి, ఇక్కడ దానియేలు మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఆ రాజ్యములో ఉన్నటువంటి అధిపతులు, ఆ రాజ్యములో ఉన్నటువంటి పరిపాలకులు దానియేలు మీద ఏదో ఒక్కటి నేరము మోపవలనని వారు దానియేలు యందు కనిపెట్టుచున్నారట. నేను ఎందుకు ఈ మాట మీ మధ్యకు తీసుకొచ్చానంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత నమ్మకస్తుడో, ఆయనను నమ్మిన మనం, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మనందరం కావచ్చు, దేవునిలో నేను ఎంత నమ్మకంగా ఉంటామో, ఎంత నమ్మకంగా నువ్వు నడగగలవో, ఎంత నమ్మకంగా ప్రభు పరిచర్యలో నువ్వు జీవిస్తావో, నమ్మకమైన వారికి సమస్తమును అప్పగించబడతాయి. నమ్మకం లేని వారికి ఎవరిస్తారు? నమ్మకమైన వారికి సమస్తము అప్పగించబడతాయి. ఆ ప్రకారము ఆ నమ్మకమైన వారిలో నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ పూట ఆ నమ్మకమైనటువంటి జీవితంలో నీ కుటుంబం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఈ దినాన్ని నీ నమ్మకం ఏ రీతిలో ఉందో? భర్త మీద నమ్మకం ఉందా? భార్య మీద నమ్మకం ఉందా? బిడ్డల మీద నమ్ముకున్నా? అయితే దేవుడు ఇక్కడ ఈ దానియేలు గురించి మనకు కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎంత నమ్మకం అంటే, కనీసము ఇతరులు లోకపరం అన్నటువంటి వాటికి అర్పించినవి కూడా మొట్టనటువంటి దానియేలు. ఆ మొదటి అధ్యాయంలో మనం చదువుకోగలిగితే అక్కడ ఉన్నాయి, అపవిత్రం ఏది కూడా నేను ముట్టను అనేటువంటి నమ్మకంగా చెప్పగలిగిన వాడు దానియేలు. నా దేవునికి వ్యతిరేకమైన ఏవి నేను తాకను అని చెప్పగలిగిన వాడు దానియేలు. ఈరోజు నీవు నేను మనం దేవునికి ఏవైనా వ్యతిరేకమైనవి, ఎందుకు ఇది నా మాట పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు. నా బిడ్డలు అనగా నా లేకపోతే నా కుటుంబమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎంత నమ్మకంగా నాలో ఉంటారో అంతగా సమస్తమును దేవుడు మనకు అప్పగిస్తాడు. నీ భర్తను నీకు అప్పగిస్తాడు, నీ భార్యని నీకు అప్పగిస్తాడు, నీ పిల్లలను నీకు అప్పగిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డలు నా మాట వినలేదు. నువ్వు నమ్మకంగా ఉంటే కదా, దేవునిలో నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకుంటే కదా, దేవునిలో నువ్వు నమ్మి ఎప్పుడైతే ఉంటావో నీ నమ్మకాన్ని బట్టి నీ బిడ్డ నడుస్తాడు. నీ నమ్మకాన్ని బట్టి నీ కూతురు నడుస్తుంది.
నువ్వు నమ్మకాన్ని తప్పావనుకో, నీ కూతురు నమ్మకం తగ్గిపోతుంది. దానియేలు గురించి కొన్ని విషయాలు మీకు అక్కడికి తెలియపరుస్తున్నాను. అక్కడ ఉన్నారు కొంతమంది, మనతో కూడా ఉంటారు. ఒకవేళ నీ బిడ్డలకి చెప్పేవారు లేకపోలేదు ఈ లోకంలో, మీ అమ్మగారే సాధారణంగా ఉండదు, మరి నీ గురించి ఎందుకు మీ అమ్మకట అని లేనిపోని మాటలు మన బిడ్డలకు చెప్పి మన మీదకి పంపించేవారు లేకపోలేదు, ఉన్నారు. కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నా, వీళ్ళు ఎంతమంది చెప్పినా, ఇక్కడ దానియేలు గురించి ఒక చక్కని మాట ఏంటో తెలుసా? చదవడం మాట మీకు అర్థమవుతుంది. అందుకు అధిపతులను చూడండి, ఏ విషయంలో? రాజ్య పాలన విషయంలో, కుటుంబం విషయంలో, సంసారపు విషయంలో, జీవిత విషయంలో ఎన్ని అర్థాలు వస్తున్నాయో చూసావు కదా. రాజ్య పాలన విషయములో, ఆ రాజ్య పాలన విషయంలో, ఆ రాజ్యాన్ని పరిపాలించే దాంట్లో, సంసార జీవితంలో పరిపాలించే దాంట్లో, కుటుంబ విషయంలో పరిపాలించే దాంట్లో వాడు ఎంత నమ్మకంగా ఉన్నాడో, లేడా ఉన్నాడా అన్నట్లుగా అక్కడ ఉన్న కొంతమంది దానియేలునట కనిపెట్టుతూ ఉన్నారట. వీడు ఎంత మాత్రం ఈ కుటుంబాన్ని పోషించుకుంటాడని ఈ లోకంలో నిన్ను కనిపెట్టేవారు లేకపోలేదు. వీడి భార్యను ఎంత మాత్రం వీడు చూసుకుంటాడని కనిపెట్టేవారు లేకపోలేదు. వాక్యం సెలవిస్తుంది, చదువుతాను మరొకసారి అన్నమాట. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక్క నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యనవాడు కాడు. ఏ తప్పైనా ఏ నేరమైనా, ఒకవేళ కుటుంబం పరంగా ఉండొచ్చు, కానీ సేవ పరంగా నీలో ఏ నేరము దేవునికి, ఏ తప్పిదము దేవునికి. అందుకని ఉదయకాలంలో అక్కడ వాక్యం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 23:14 ఏ వాక్యం వచ్చింది? ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుంటే చదవడం ఆ మాటలు. ద్వితీయోపదేశకాండం 23:14 ఈ ఉదయకాలం దేవుడిని ఆరాధించి ప్రార్థన చేసే వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా. చదవతలే మాటలు 23:14. నీ దేవుడైన యెహోవా బాగినండి నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాలెములో ఆయన సంచరిస్తున్నాడు కనుక ఆయన నీలో ఏది కూడా అసహ్యమైనది ఆయనకి కనిపించకూడదు. నిన్ను ఎడవకుండానట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలన వాక్యానికి సాదృశ్యంగా దానియేలు ఆ రాజ్యములో పరిపూర్ణుడిగా, పరిశుద్ధుడిగా, నేరము లేనివాడిగా ఉన్నాడు. దానియేలు ద్వారా అద్భుతాలు అది విరిగినటువంటి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ క్షణమైనా, ఏ రోజైనా, ఏ నిమిషమైనా దానియేలు తప్పు చేయకపోతాడా, నేరం చేయకపోతాడా, పొరపాట్లు చేయకపోతాడా, ఇతనిని మనము రాజు దగ్గర అప్పగించకపోతామా అన్నట్లుగా కనిపెట్టున్నారంట. కానీ దానియేలులో ఏ నేరమైనా, ఏ తప్పిదమైనా తీసుకురాలేక ఎంత నమ్మకంగా తెలుసా? ఆ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ అంటుంది వాక్యము, వారు ఏదైనా ఒకటి నింద, వాక్యం చూడండి, కానీ
దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యినవాడు వాడు. ఎంత మాత్రం అపవిత్ర, తన దేహానికి అపవిత్రతమైన ఆహారం తినడానికి కూడా ఇష్టపడదు. ఆయన ఏమంటాడు, అయ్యా రాజ్యమో అగ్నిచ్చాడు, నువ్వు ఈ భోజనం తినలేదనుకో, రేపు నీ ముఖం చిన్నపోయిందనుకో, రాజు నన్నేమైనా అంటాడు. కాబట్టి ఈ భోజనం తినంటే ఎంత మాత్రమో దేవునికి వ్యతిరేకమైన అపవిత్రమైనది ఏది కూడా ముట్టడానికి ఇష్టపడలేదు. వెళ్ళి వెంటనే అతను బాధపడుతూ చూస్తూ ఉండలేక, సరే మాకు కావలసిన భోజనాన్ని కనుక సిద్ధపరిస్తే అది మేము ఖచ్చితంగా పూజిస్తామన్నప్పుడు, అయ్యా దీనికి దానికి తేడా ఉందేమో, లేదు లేదు, ఒకవేళ అలా తేడా వస్తే కొన్ని రోజులు మనం పరీక్షించుకో, ఒక 10 రోజులు లేకపోతే ఒక 20 రోజులు పరీక్షించుకో. ఈ భోజనం తిన్న మా ముఖములు ఒకవేళ నీకు అనుకూలంగా లేకపోతే, ఒకవేళ నీకు అనుకూల పరిస్థితులు ఉండకపోతే, దేవుని కృపను బట్టి చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో దేవునిలో, నీ ముఖ క్రాంతి ఎలా ఉంటుందో తెలుసా? వెలిగించబడుతూనే ఉంటాయి. దానియేలులో నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఎలాంటిదనంటే, నేను ఏది సేవించినా నా దేవుడు దాన్ని దేవుడు ఎంత నమ్మకంగా జీవించగలుగుతున్నాం, ఎంత నమ్మకం. చూశారు కదా, బైబిల్ విషయంలో మనం ఎన్నో తెలుసుకుంటా ఉంటాం. పేతురున్నాడు, ప్రభుతోనే తిరుగుతున్నాడు, ప్రభు దగ్గరే కూర్చున్నాడు, ప్రభుతో భోజనం చేస్తున్నాడు. ఆఖరిగా ప్రభుతో, ప్రభువా నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనయ్యా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను ప్రభువా, నువ్వు ఏడబడుకుంటే ఆడుంటాను, నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతాను అన్నాడు అంటున్నాడు యేసు ప్రభు. అన్నాడు, పేతురు నన్ను గురించి 3 సార్లు అబద్ధం. లేదు లేదు, నేను ఎందుకు చెప్తానయ్యా, నేను ఎందుకు చెప్తాను అబద్ధాలు? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తాను అబద్ధం? నేను ఎంత మాత్రం అబద్ధము చెప్పను. దేవుని మహాకృపను బట్టి గత రాత్రి వాక్యం సాగిస్తా ఉంటా. దొంగ అంట, గజి దొంగ, నిద్రలేస్తే వాడు పట్టుకుని కోసం దొంగతనం చేయాలి. దొంగతనం చేసింది తెచ్చుకుని తాగాలి, తినాలి. వాడు పనికి పోడు, వాడు నిద్రలేస్తే దొంగతనం చేయడం, దొంగతనం చేసి తెచ్చుకున్నది తాగడం, తినడం. ఇలా ఉండేవాడు వాడి జీవితం. వాడు బ్రతుకు మార్చలేదు, స్థితి మార్చలేదు. కానీ ఒకానొక సమయంలో ఓ మందిరంలో ఒక సేవకుడు, ఆ సేవకుడి దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు నవ్వుకుంటూ వెళ్తున్నారు. నడవలేకుండా వచ్చాడు, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. బాగేనండి మాట. ఇవన్నీ ఆ దొంగ చూస్తున్నాడు. మరి నా బ్రతుకు ఇలాగే ఉంది, నేను మార్పు రావట్లేదు. ఏడ్చుకుంటూ వెళ్ళేవారు నవ్వుకుంటూ వెళ్తున్నారు, కుంటుకుంటూ వెళ్ళేవారు బాగా నడిచిపోతున్నారు. ఇది ఎలా సాధ్యం అని ఒకనొక సమయంలో మనసు దృఢం చేసుకుని సేవకుల దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా ఇది ఎలా, ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే సేవకుడు చెప్పాడంట, దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైనది మనం విడిచిపెడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అవునా? అవును. అయితే నాలో ఏముంది ఆయనకి ఇష్టమైంది? నేను దొంగతనమా? మానలేను. తాగడమా? మానలేను. తినడం మానలేను. మరి నేను ఏదో ఒకటి మానుకుంటానని తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో అబద్ధము చెప్పను అన్నాడట. ఏం చెప్పనన్నాడు? ఇక మీదట నేను ఎప్పటికీ అబద్ధము చెప్పను అని తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధికి బయటికి వెళ్ళాడు.
బయటికి వెళ్ళిన వ్యక్తి ఇక దొంగతనం చేయకుండా ఉండలేడు కదా, ఆగకుండా ఉండలేడు కదా అని ఇప్పుడు ఆ వ్యక్తి దొంగతనానికి వెళుతున్నాడు. ఒక రాజ్యానికి వెళ్తున్నాడు. ఈలోపు ఆ రాజ్యములో ఉన్న ప్రజల యొక్క మంచితనాన్ని, కష్టాలను తెలుసుకోవడానికి రాజు మారువేషంలో ఆ ఊరి గవిని దగ్గరికి వచ్చాడు. ఆ ఊరి గవిని దగ్గరకు రాగానే దొంగ కూడా అక్కడికి వచ్చాడు. ఇప్పుడు రాజు అడిగాడు వాడిని, రేయ్, నిన్ను ఎప్పుడు కూడా ఈ ప్రాంగణంలో నేను చూసింది కాదు, నా కంటికి నువ్వు ఎప్పుడు ఇక్కడ కనిపించలా, అసలు నువ్వు ఎవరివి, ఈ రాత్రి కాలంలో ఇక్కడ ఎందుకున్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావు అని రాజు అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు చెప్పండి. వాడు ఏం తీర్మానం చేసుకున్నాడు? అబద్ధము చెప్పననుకున్నాడు. సరే, నువ్వు ఉన్నది ఉన్నాడు చెప్పాలి. చెప్తున్నాడు రాజుకి, అయ్యా నేను దొంగతనానికి వెళుతున్నానయ్యా, దోసుకోవడానికి పోతున్నా అని నిజం చెప్పగానే ఇతనికి ముందు కోపం వచ్చి, అయినా ఇది ఎంత యథార్థంగా చెప్తున్నాడు, సరే నేను కూడా వస్తానని రాజు కూడా వాడితో కలిసి దొంగతనానికి రాజు కోటలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఆ రాజు కోటలోకి వెళ్ళిన తర్వాత ఇక వాడి కంటికి కనిపించినంత నగ, కంటికి కనిపించినంత డబ్బు ఉంది. కానీ దొంగ ఏం చేశాడు తెలుసా? ఆ రోజుకి వాడికి కావలసిన ధనమును, ఆ రోజుకి వాడికి కావలసిన నగలను తీసుకుని వస్తుంటే రాజు అన్నాడట, ఏమిరా దొంగ, ఇంత ధనం ఇంత డబ్బు ఉంటే అంతా దోచుకొనక ఇది ఎందుకు ఆపావంటే, అయ్యా నా వృత్తి అనగా నేను చేసే పని దొంగతనమే, అయినా ఆ రోజుకి అనగా నేను నా తీర్మానం ఏంటి, ఆ రోజుకి నాకు తాగడానికి, ఆ రోజు నాకు తినడానికి, అంతే, అంతకు మించి నాకు ఎక్కువ వద్దు అని రాజు నీకు తెలియదు మొత్తానికి అని చెప్పుకొని దోచుకుంది కాస్త ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇక రాజు కూడా వెళ్ళాడు. ఇక నిద్రలేసి రాజు సాటించాడు, నా రాజభవనంలో దొంగతనం జరిగింది కాబట్టి అందరూ రండి అని ఆ రాజ్యంలో ఉన్న సమస్త మంత్రులతో కూడా మంత్రులతో కూడా రాజ్య సభ ఏర్పాటు చేసేసారు. ఇక ఆ రాజ్యంలోనే ఉన్న దొంగ కూడా వచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్కరినిగా ఏం చేస్తున్నారంటే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బోయాజుని పిలిచాం, వచ్చి నిలబడ్డాడు రాజు. బోయాజు, రాత్రి రాజు కోటలో దొంగతనం జరిగింది, చేసింది నువ్వేనా? లేదయ్యా, నాకు అంత మాత్రం. ఈ ప్రకారం ఇక్కడ కూర్చున్న మనందరినీ ప్రశ్నించగా మనం చేస్తే కదా, చేయలేదమ్మా. ఇక దొంగే వచ్చాడు అక్కడ. ఇప్పుడు రాజు ఎదురు నిలబడ్డాడు, దొంగను అడుగుతున్నారు, రాత్రి రాజ్యకోటలో దొంగతనం జరిగింది, ఆ దొంగతనం చేసిన దాంట్లో నువ్వు ఉన్నావా అంటే, అయ్యా దొంగతనం చేసింది, చెప్పండి, ఆ దొంగతనం చేసింది నేనే, ఆ రాజకోటలో దూరింది నేనే, ఆ రాజకోటలో ఉన్న ధనమును దొంగిలించిన వాడు నేనే, అయితే నాతో కూడా ఇంకొకడు ఉన్నాడు, వాడి ముఖము నేను చూడలేదు, కానీ ఇద్దరం వెళ్ళాం, ఇద్దరం దోసుకుని వచ్చేసాం అని చెప్పగానే ఇప్పుడు రాజు అది నిజమా కాదని మంత్రిని పంపించాడు. అక్కడ ఆ దొంగతనం ఒకటి చేశాడు ఒప్పుకుంటున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి చూసిరా అని పంపిస్తే ఇప్పుడు మంత్రి వెళ్ళాడు ఎక్కడికి? దొంగతనం చేయబడిన స్థలానికి. ఈ మంత్రి వెళ్ళగానే ఇంకా ఉన్నాయి, అక్కడ డబ్బు ఉంది, ధనం ఉంది. ఈ మంత్రి ఏం చేశాడు తెలుసా? ఆ డబ్బు నమ్మకాన్ని గురించి తీసుకొస్తాను మీ మధ్యలోకి. ఇప్పుడు ఎవరి నమ్మకస్తుడో, ఎవరి నమ్మకము లేనివాడో ఆ మంత్రి ఏం చేశారు తెలుసా? ఉన్న డబ్బు నగలను మూట కట్టేసి వాళ్ళు ఎవరికి తెలియని తావులో దాచిపెట్టుకుని ఎరగనట్టుగా మళ్ళీ రాజ్యసభలోకి వచ్చి, నా వేలినవాడా, దొంగతనము చేసింది వీడే, మన
రాజ్యములో బీరువాలో ఉన్న డబ్బంతా ఎత్తుకెళ్ళింది ఈడే, నగలను ఎత్తుకెళ్ళింది ఈడే, వీడే వీడే అంటున్నాడు. ఇప్పుడు ఈడానాలు ఏమన్నాడు? అయ్యా దొంగతనం చేసిన మాట నిజమే, కానీ అంతా నేను దోచుకోను, నాకు కావలసిన మటుకు దొంగిలించానయ్యా. లేదు లేదు మంత్రి అన్నాడు, లేదు లేదయ్యా అసలు ఏమీ లేదయ్యా, అక్కడ మొత్తం దోసేసాడయ్యా, లేదయ్యా నేను చేయలేదయ్యా అని నిజం చెప్పాడు. ఆఖరికి రాజే పైకి లేసి ఆ దొంగ చెప్పిన మాట నిజమే, వాడు అంతా దోచుకోలేదు, వాడికి కావలసిన మట్టుకే దోచుకున్నాడు, కావలసిన మట్టుకే ఎత్తుకెళ్ళాడు, వాడు అంతా దోచుకెళ్ళాడు. ఇక్కడ ప్రజలందరూ ఆశ్చర్యంగా నీ దగ్గరే ఉన్నాడు కదా నమ్మకం, నీ మంత్రి చెప్తున్నాడే, నీ మంత్రి చెప్తున్నాడు వాడు దొంగని దోసేస్తాడని అన్నప్పుడు నీ మంత్రి దొంగ అంటే ఇప్పుడు అన్నాడు, అవును ఎవరు దొంగ? ఇప్పుడు నా మంత్రి దొంగ. ఇన్నాళ్ళు నేను నీ నమ్మకం అనుకున్నాడు, ఇన్నాళ్ళు నా దగ్గర ఉంటే నమ్మకమైన వాడని సమస్తమని ఇప్పుడు కూడా ఆ నమ్మకాన్ని బట్టే చూసి రమ్మన్నయ్యాడు. కానీ వీడు చేసింది ఏంటో తెలుసా? అక్కడ ఉన్నదంతా దోసుకొని అన్యాయం ఎరిగని, పాపం ఎరిగిన, తప్పు ఎరిగిన వాడి మీద నేరం మోపుతున్నాడు అని రాజు చెప్పగానే జనులకు ఆశ్చర్యం. ఇక అక్కడ ఉన్న మంత్రి కూడా ఆశ్చర్యమైంది, ఇదేమిటా అక్కడ రాజు నేను దోసుకు దీనికి ఎలా తెలుసు అని ఇప్పుడు రాజు మీద తిరుగుతున్నాడు. అది ఎట్లా రాజా? నేను నీ దగ్గర ఎంత నమ్మకంగా బ్రతికాను, ఎంత నమ్మకంగా నీ దగ్గర ఉన్నాను, ఇప్పుడు నేరం నా మీద మోపావు అని అనగానే ఇప్పుడు రాజు పైకి లేచి వాడిని ఒక దెబ్బ కొట్టాడు అనుకున్నాం, కొట్టాడు కొట్టి అంటాడు, మరి పిచ్చోడా రాత్రి రెండో వ్యక్తి దొంగతనానికి వెళ్ళిన రెండో వ్యక్తి ఎవరో తెలుసా? రాత్రి ఆ దొంగతో కూడా దొంగతనానికి వెళ్ళిన వాడు ఎవరో తెలుసా? వాడును నేనే. నీకు తెలుసు కదండి, అక్కడ వాడు డబ్బు నిలబెట్టి నీకు తెలుసు, నగలు నిలబెట్టి నీకు తెలుసు, కానీ అక్కడ ఉన్నది ఎవరైతే తెలియదు. ఇప్పుడు నమ్మకమైన వాడు అనుకున్నాడు, ఇక తప్పు చేయడం వాడు అనుకున్నాడు, సమస్త వీడికి అప్పచెప్దాం అనుకున్నాడు, కానీ నమ్మకాన్ని కోల్పోయాడు. దేవుని వాక్యం అదే రాజు అన్నాడు, ఇక మీదట నా రాజ్యానికి సమస్తము అధిపతి ఇతడే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా. కదా నమ్మకమైన వారికి సమస్తము చేతికి అప్పగించబడి, దానియేలు కూడా సమస్తం అప్పగించబడింది. సింహాల పోరులో వేసినప్పటికీ కూడా సింహాల సహితము నోరు మూయబడ్డాయి. నమ్మకమైన వారి మీదకి ఏది కూడా రాదు, ఒకవేళ వచ్చిన తప్పించడానికి దేవుడు ఉన్నాడు. నమ్మకంగా ఉండు, నమ్మకంగా పరిచర్యలు వెతుకు, నమ్మకంగా జీవితంలో ప్రభు ఎదుట నిలబడి ప్రార్థన చేయి. ఏ ప్రార్థన చేసేది దేవుడికి తెలీదా? ఇద్దరు వెళ్ళారండి ప్రార్థనకి, పరిచయుడు సొక్కరు. చూశారు కదా ఇద్దరు ప్రార్థనలో ఒకడు అంటాడు, అయ్యా నేను ఎంత యథార్థుల్లో, ఎంత నమ్మకస్తుల్లో, ఎన్ని మార్లు పాసం చేశానో, ఎంతమందికి గుడ్డలు దుస్తులు పంచిపెట్టానో, ముమ్మారు వారానికి 3 సార్లు ప్రార్థన చేశాను కదా అని ప్రార్థన చేసి, ఇదిగో ఈ సొంకరి వంటి వాడను అని సొంకరి ఏం చేస్తున్నాడు? దూరం నిలబడి కనులెత్తి దేవుడి వైపు కూడా చూడలేక భయపడిన వాడి నేల మట్టుకు పోయి అంటాడు, అయ్యా నేను పాపి. ఎవరు నమ్మకమైన ఇప్పుడు? దేవుడికి స్తోత్రము, హల్లెలూయా. ఎవరు నమ్మకస్తులు? దేవుని కృపలో ఈరోజు నువ్వు, నేను, మనం ప్రభువులు ఎంత నమ్మకంగా ఉంటే సమస్త రాజ్యాన్ని నీ చేతికి అప్పగిస్తాడు. నీ బిడ్డలు నీకు అప్పగిస్తాడు, నీ కూతురు నీకు అప్పగిస్తాడు, నీ భర్త, నీ భార్యను, సమస్తాన్ని నీకు అప్పగిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉంటే నీ నమ్మకత్వాన్ని, జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, పరీక్ష పెడతాడు. చిన్నవాడైన పసివాడైనటువంటి యేషోబు జీవితంలో పరీక్ష జరగలేదా?
ఏమండి, సొంతోళ్ళే అన్నదమ్ములు అతన్ని కొట్టి గోతులో వేసి నిమిత్తమై అతన్ని మళ్ళీ లేపి వేరే దేశానికి అమ్మలేదా? ఇంత జరిగింది, ఇంత చేశాడు. నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, ప్రభు కలలు కంటున్నాను, ప్రభువులో వెతుకుతున్నాను, అయినా నాకు ఈ స్థితిగతులు ఎందుకని ఏ మాత్రం ప్రభువుని తీసుకున్నాడా? ప్రభువుని అవమానపరిచాడా? ప్రభువుని వదిలేశాడా? చెరసాల్లో బంధించబడి కూడా యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా దేవుడు బిడ్డారా, ఆ రాజ్యములో సమస్తము దానియేలుకు అప్పగించబడలేదా? మొదట్లో యేషూకు శ్రమ పడ్డాడు. శ్రమలో కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. శ్రమలో కూడా యేషూకు శ్రమపడి జైల్లో వేసి సరసాలు వేసి బంధించబడి వానొక పక్క ఎండొక పక్క ఎంత శ్రమ పడుతున్నా ఆ శ్రమలో కూడా ఓపిక కలిగి సహనం కలిగి జీవించాడు కనుక దేవుడు ఆ సరసాలను కూడా అద్భుతాలు చేయగలరు. అదే సరసాలు ఇద్దరు న్యాయాధిపతులు వస్తే వారిద్దరూ ఆ రాత్రి కాలంలో కలలు కన్నారు. ఇద్దరికి కళాభావం చెప్పాడు. వెళుతున్న సమయంలో ఒక వ్యక్తిని అన్నాడయ్యా, నీకు మేలు కలుగుతుంది, నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి పంపిస్తే మనుషులం కదా, మర్చిపోతాం. ఏమండి, మనుషులం కదా, మర్చిపోతాం. కానీ దేవుడు మనుషులు మర్చిన దేవుడు యేషూను మరువలేదు. మళ్ళీ అదే కళ రాజుకు పంపించాడు. రాజు కలగన్నాడు. ఇప్పుడు రాజు అనేకులు ఆ కళాభావం చెప్పమని వివరించడానికి అనేకులు అక్కడికి పిలిపించాడు. మంత్రగాళ్ళు, సోది చెప్పేవాళ్ళు, సెల్లకితనం చేసేవాళ్ళు సమస్తమును అక్కడికి తీసుకొచ్చి ఆ కలబడి ఆ కళ ఏంటో నాకు తెలియాలి, ఆ కళ బాగుంది నాకు తెలియదు అనగనిక అందరూ భయాదోళనకు కళ చెప్తే దాని బాబు చెప్పాలి. దాని రాజుల కాదు, నా కలబడి నా కళ ఏంటో, ఆ కళ బాబు ఏంటో చెప్పాలి. అందరూ చచ్చిపోతాం, చంపేస్తాం, భయపడుతున్నారు. ఆ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని అయ్యా చెరసాల్లో ఉన్న వ్యక్తి ఉన్నాడు, దీనికి సమస్తము సాధ్యపరిచేవాడు అతన్ని తీసుకోరండి. యేషూ బయటకు వచ్చాడు. రాజుకు పడిన కళను చెప్పాడు, కళకు భావం చెప్పాడు, ఆ రాజ్యం ఏమైపోతుందో చెప్పాడు. సమస్తం తెలుసుకున్న రాజు ఇప్పుడు ఆ సమస్తాన్ని యేషూకి అప్పగించాడు. ఈరోజు నీకు నాకు మన జీవితాల్లో కూడా సమస్తము రాజ్యభారం నీ చేతికి రావాలంటే ఎవరికి ఇస్తారు? నమ్మకమైన వారికి ఇస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన వారికి చేతికి అప్పగిస్తారు. ఈరోజు ఎంత పరిచర్య వెలుగుతుందంటే అది మా నమ్మకం. ఈరోజు ఇంత పరిచర్య దీవెనకరంగా మార్చబడుతూ వెళుతుందంటే అది దేవునిలో ఉన్న మా నమ్మకం. నమ్మకంగా పరిచర్య చేస్తున్నాం, నమ్మకంగా ముందుకెళ్తున్నాం. ఆ నమ్మకాన్ని చూశాడు ఈరోజు దేవుని పరిచర్య విస్తరిస్తాం. ఇంత మాత్రమే కాదు, మా సేవకులే కాదు, మేము కూడా బలభరితంగా మారాలి అని అంటే ఈ నమ్మకం దేవుని అంటా. మొదట్లో అయ్యా నా బ్రతుకు దినమంతా ప్రభువుని విడిచిపెట్టమని బాప్టిజం పొందుకున్నాం. సంవత్సరానికి లేక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. జాగ్రత్త. నీ సాక్ష్యమే నీ నమ్మకం. నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోబాకు. ఆ సాక్ష్యాన్ని ఇతరులకు చూపించు. ఆ సాక్ష్యాన్ని బట్టి ఇతరులకు మార్పు చెందేటట్లుగా నడుచుకో. వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడిని యెహోవా ఏం చేశాడంటే నిన్ను వెలిగింప చేశాడు, కానీ ఆరిపోకుండా చేయలా, నిన్ను వెలిగిస్తున్నాడు. వెలిగించబడిన నీవు ఎలా ఉండాలంటే అది అనేకులు వెలుగుమయంగా మార్చబడలే తప్ప వెలిగించబడిన నీవు కొంచెం కిందో మంచం కిందో పడదు, దాచబడద్దు. ఎక్కడుండాలంటది? దీపపు స్తంభం. ఎవరా స్తంభం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఉంటే ఖచ్చితంగా నీ జీవితం వెలుగుమయంగా మార్చబడుతుంది. నీ
నమ్మకాన్ని బట్టి ప్రభు గొప్ప కార్యం మనం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపలో మరొక మాట చదువుకుని అక్కడే ఆ దానియేలు 6వ అధ్యాయం 7వ వచనం చదువు. 6:7 రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడు ఏమనియు చేయకూడదు. ఎవడైనను చేసిన వెడల వాడు సింహముల గుహలో పడవేయబడుదురు. రాజా ఈ ప్రకారము రాజు శాసనమును ఒకటి పుట్టించి దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏంటంటే ఈ శాసనం చూశారు కదా. మరి ఈ శాసనాలు కూడా దానియేలు భయపడలేదు, నమ్మకత్వాన్ని అందుకనే దానియేలు సింహాల బోన్లో వేయబడినప్పటికీ కూడా తన నమ్మకాన్ని బట్టి దేవుడు అతన్ని విడిపించబడ్డాడు. సింహాల బోన్లకు సహితం పోయబడ్డాడు. నమ్మకంగా ఉంటే నేను అదే అంటాను సేవకులతో. ఈరోజు యూట్యూబ్లో చూస్తున్న సేవకుల్ని ఈ నమ్మకత్వం దేవుడిలోకి నిజంగా ఉంటే ఎటువంటి సింహాలు గాండ్రించిన, ఎటువంటి సింహాలు సెలరేగిన వీటన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు? మూసేస్తాడు. మనం ఎప్పుడైతే నమ్మకాన్ని, ఆయన నమ్మకత్వాన్ని కోల్పోతామో అప్పుడే అన్ని విషయంలో మనం దిగజారిపోయిన వాడు. దేవుని కృపలో, దేవుని పరిశుద్ధత నామంలో నీకు తెలియపరిచే మాట, దేవునిలో నువ్వు ఎంత నమ్మకస్తుడు ఉంటావో, ఎంత నమ్మకంగా నువ్వు ఉండగలుగుతావో అంతగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ జీవితం, నీ కుటుంబం, నీ పిల్లలు, దేవుని నీ సంసార జీవితం ఎలా ఉంటుందో ఫలభరితంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథంలో మనం చూసాం కదా. రోజు దేశం అయితే ఎంత గొప్పవాడు, ఎంత ఆశీర్వదించబడి, ఎంత భయంకరంగా ఉన్నాడు. ఆయన సర్వము కోల్పోయినప్పటికీ కూడా నమ్మకంగా ఏంటా నమ్మకం అంటే దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, కానీ మరొక్కసారి మళ్ళా ఇస్తాడు. ఆ నమ్మకం ఈరోజు నీ నా జీవితంలో అట్టి నమ్మకం కలిగి జీవించాలని ప్రభు పేరు మనం చూస్తున్నాం. తల వంచుదాం, ప్రార్థన చేస్తున్నాం.